హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆల్రెడీ టీఎస్ దోస్ ద్వారా ఫేజ్ 3 యొక్క రిజల్ట్స్ వచ్చేసాయండి. కాకపోతే ఈ రోజు మనకు మెయిన్ పాయింట్స్ ఏం చెప్తానంటే, మనకు ఎవరైతే కౌన్సిలింగ్ కి వెళ్దాం అనుకుంటున్నారో ఇంకా కౌన్సిలింగ్ డేట్స్ ఎక్స్టెన్షన్ చేశారు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇంకా. సో ఈ వీడియోలో కంప్లీట్ గా నేను కౌన్సిలింగ్ డేట్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయింది ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ ఎవరికి ఇస్తారు, సో ఇది కూడా చాలా మంది డౌట్ పడుతున్నారు కాబట్టి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ కి ఎవరు ఎలిజిబుల్, సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ కి వెళ్తే ఎలిజిబులా కాదా అది కూడా చాలా మంది డౌట్ అడుగుతున్నారు, దాని గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ అడ్మిషన్స్ అండి. సో ఎవరైతే ఈ ప్రైవేట్ కాలేజ్ లో డైరెక్ట్ అడ్మిషన్స్ చేసుకుందాం అనుకుంటున్నారో ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో దానికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా లేదా, ఆ ప్రొసీజర్ ఎట్లుంటది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు స్పెషల్ ఫేజ్ కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీకు ఎలాంటి క్రైటీరియా చూస్తారు. సో మనకు వేకెన్సీస్ ఉంటాయి కదా, దాంట్లో ఎవరికి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరికి రాదు, ఎవరు హోప్స్ పెట్టుకోవచ్చు స్పెషల్ ఫేజ్ మీద, అవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వచ్చేసి ఈ స్పెషల్ ఫేజ్ కాకుండా మనకు స్పాట్ అడ్మిషన్ ఉంటుంది, సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టోటల్ 7 పాయింట్స్ ని నేను ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి జాగ్రత్త వినండి. సో అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నారంటే మీకు కొంత క్లారిటీ లేదు. సో ఇప్పుడు 1 by 1 మెల్లగా అన్ని క్లారిటీగా చెప్తాను, సో దట్ మీకు ఈ వెబ్ ఆప్షన్స్ లో కాకపోయినా స్పెషల్ ఫేజ్ లో మంచి కాలేజ్ వస్తుంది. సో ఇవి 7 పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కౌన్సిలింగ్ డేట్స్. సో కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి 18th జూలై వరకు ఎక్స్టెండ్ చేశారు. మనకు రీసెంట్ గా 12th వరకే ఇచ్చారు. ఎవరికైతే ఫేజ్ 3 లో మీకు ఏ కాలేజ్ అయినా రాని, మీకు పక్కా అదే కాలేజీలో వెళ్ళాలనుకుంటేనే మీరు ఏదో ఒక మీకు వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ ఇచ్చేయాలి. అంటే అక్కడ ఓన్లీ టీసీ మాత్రమే అడుగుతున్నారు. సో ఒక్కసారి టీసీ ఇస్తే మళ్ళీ ఇవ్వరు. సో మీరు ఇంకా 18th వరకు ఛాన్స్ ఉంది. సో ఇప్పటికి కూడా ఆలోచించండి. మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, కాలేజ్ కావాలా కోర్స్ కావాలా. కోర్స్ నచ్చలేదు, కాలేజ్ బాగుంది అంటే అలా కూడా వెళ్ళొచ్చు. లేదు నాకు కోర్స్ నచ్చలేదు నేను వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, 18th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇంకా టైం ఉంది, ఇంకా 5-6 days ఇచ్చారు. సో మళ్ళీ మీరు కాలేజ్కి వెళ్ళి ఎవరైతే ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్కి వెళ్ళలేరో మీరు వెళ్ళే ఛాన్సెస్ ఇచ్చారు. వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి ఒరిజినల్స్ ఇచ్చేసి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, 18th జూలై వరకు ఇచ్చారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ ఎవరికి. సో ఈ ఇంట్రా కాలేజ్ గురించి కూడా చాలా మంది డౌట్ ఉంది కాబట్టి ఇంకోసారి క్లారిటీగా చెప్తాను. సో ఎవరైతే ఇప్పుడు 18th వరకు ఇచ్చారు కదా డేట్స్, సో ఆల్రెడీ 12th వరకు డేట్ ఇచ్చారు. 12th లోపు ఎవరైతే కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చి అన్ని సీసీ ఓటీపీ చెప్పి కాలేజ్ బుక్ చేసుకుంటారు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ 18th లోపు ఎవరైనా ఇంకా ఎవరైతే చేయలేరో కౌన్సిలింగ్కి వెళ్ళలేరో ఈ 18th లోపు వెళ్ళినా కూడా మీకు ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ ఇస్తారు. అంటే ఈ ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సపోజ్ మీకు ఒక కాలేజ్ వచ్చింది, ఎగ్జాంపుల్ నిజాం కాలేజో, కోటియో, సైఫాబాదో, ఆంధ్ర మహిళా సభ, ఇలా ఒక కాలేజ్ వచ్చింది కదా. సో అందులో మీకు కాలేజ్ నచ్చింది కానీ కోర్స్ అనేది మీకు నచ్చిన కోర్స్ రాలేదు. సపోజ్ చాలా మందికి బీఎస్సీ బీజెడ్సీ ఇష్టం, కొందరికి జెనెటిక్స్ రావచ్చు, ఫుడ్ సైన్స్ రావచ్చు. సో మీకేమనిపిస్తుంది, అయ్యో నాకు మంచి కాలేజ్ వచ్చింది కానీ మంచి కోర్స్ వస్తే బాగుండు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యి టీసీ ఇచ్చేసి ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు ఏం చేయాలంటే, మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వెబ్సైట్ లో అప్డేట్ చేయలేరు, మళ్ళీ అప్డేట్ చేస్తారు. సో అవి పాత డేట్స్ 18th 19th ఉన్నాయి, కాకపోతే అవి చేంజ్ చేస్తారు మళ్ళీ. సో ఫస్ట్ ఇంట్రా కాలేజ్ గురించి తెలుసుకుందాం. సో మీరేం చేయాలంటే, ఈ ఎవరైతే టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళకు ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ ఇస్తారు. సో మీరు ఏం చేయాలి, సపోజ్ మీకు కోర్స్ నచ్చితే అదే కోర్స్ ఉంటుంది. సపోజ్ మీకు కామర్స్ ఉంది, ఎగ్జాంపుల్ బీకామ్ కామర్స్ ఉంటుంది, టాక్సేషన్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. సో అందులో అన్ని వెబ్ ఆప్షన్స్ మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ లో మీకు బీకామ్ చేయాలని ఉంది, బీకామ్ లో చాలా కోర్సెస్ ఉంటాయి. సో మీకు నచ్చిన ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కోటి ఉమెన్స్ లోనే బీకామ్ జనరల్, బీకామ్ టాక్సేషన్, సో అలా ఒక 5 to 10 వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అందులో కూడా మీకు మంచి మార్క్స్ వస్తే, మీ కాంపిటీషన్ అందులో అప్లై చేసిన వాళ్ళకన్నా మంచి మార్క్స్ వస్తేనే చేంజ్ అవుతుంది. లేదు అంటే మీకు ఏదైతే ఫేజ్ 3 లో వచ్చిందో అదే ఉంటుంది. సో ఇంట్రా కాలేజ్ అంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు. మీ కాలేజ్ లోనే
మంచి కోర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. ఇంట్రా కాలేజ్ అంటే మీ కాలేజ్లోనే కోర్స్ చేంజ్ చేసుకోవచ్చు అంతే, వేరే కాలేజ్ కాదు, మీ కాలేజ్లోనే. ఇది మెయిన్ పాయింట్. ఇది ఎవరికి ఇస్తారంటే కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎవరికైతే కౌన్సిలింగ్ అటెండ్ కారో వాళ్ళకి ఇవ్వరు. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ ఎలిజిబిలిటీ గురించి చెప్తా. థర్డ్ పాయింట్ ఇది. ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్ ఎక్స్టెండ్ చెప్పేశాను, సెకండ్ ఇంట్రా కాలేజ్ గురించి చెప్పేశాను, ఇప్పుడు స్పెషల్ ఫేజ్. సో స్పెషల్ ఫేజ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే అసలు దోస్తులో రిజిస్టర్ అయి అసలు ఒక్క కాలేజ్ కూడా రాలేదు వాళ్ళు ఎలిజిబుల్. అంటే మీకు రిజిస్టర్ అయ్యారు కానీ మీ ఇంటర్ మార్క్స్ తక్కువ వచ్చాయి కానీ మీకు ఏ సీట్ రాలేదు, వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఇప్పటి వరకు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, దోస్తులో అసలు రిజిస్టర్ చేసుకోలేరు, వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరు ఎలిజిబుల్ అంటే దోస్తులో మీరు రిజిస్టర్ అయ్యారు కానీ కాలేజ్కి వెళ్ళలేరు. మీకు ఫేజ్ 1 లో సీట్ వచ్చింది, ఫేజ్ 2 లో సీట్ వచ్చింది, ఫేజ్ 3 లో కూడా వచ్చింది. కానీ ఎవరైతే ఏ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్లకుండా సబ్మిట్ చేయలేరో వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇప్పుడు ఎవరైతే ఏదో ఒక కాలేజ్కి వెళ్ళి టీసీ ఇస్తే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా 6 days టైం ఇచ్చారు కాబట్టి సో మీకు కాలేజ్ నచ్చింది, ఓకే కాంప్రమైజ్ అయితే నేను ఈ కాలేజ్కి వెళ్తా అంటే వెళ్ళండి. లేదు నాకు మంచి మార్క్స్ ఉన్న ఇంటర్లో నేను ఇంకా వెబ్ ఆప్షన్స్ పెడదాం, ఇంకా మంచి కాలేజ్ కోసం వెయిట్ చేద్దాం అనుకుంటే మీకు కాలేజ్కి వెళ్ళకండి, స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేయాలి. ఇది మెయిన్ పాయింట్. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్పెషల్ ఫేజ్ ఎప్పుడు ఉండొచ్చు. సో మనకు పేపర్ కట్ లో కూడా వచ్చింది, మనకు కన్వీనర్ అంటే టీఎస్ దోస్త్ ఎవరైతే నిర్వహిస్తున్నారో అఫీషియల్స్ కూడా చెప్పారు మనకు ఆగస్ట్ 1st వీక్ లో నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం తెలంగాణ మొత్తంలో అన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్ గా చెప్తారు. సో ఇన్ని ఫిల్ అయిపోయినాయి, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వీటికి ఎవరైతే ఇప్పటి వరకు దోస్తులో రిజిస్టర్ కాలేదో, ఎవరైతే దోస్తు ద్వారా సీట్ వచ్చి బుక్ చేసుకోలేరో వాళ్ళందరూ అప్లికేబుల్ అని నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఓన్లీ ఆగస్ట్ లోనే వస్తుంది, ఇప్పుడైతే రాదు. ఎందుకంటే మనకు జూలై వరకు 18th వరకు ఎక్స్టెండ్ చేశారు. 18th తర్వాత మళ్ళీ ఇంట్రా ఫేజ్ ఉంటుంది. ఇంట్రా ఫేజ్ తర్వాత అప్పుడు డేటా మొత్తం అనాలిసిస్ చేసి అప్పుడు ఆగస్టులో వాళ్ళు స్పెషల్ ఫేజ్ పెడతారు. ఇది మెయిన్ పాయింట్. సో స్పెషల్ ఫేజ్ అయితే పక్కా ఉంటుంది, ఆగస్టులో ఉంటుంది. సో ఈ స్పెషల్ ఫేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్పెషల్ ఫేజ్ అసలు ఎట్లా జరుగుతుంది అంటే చెప్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళ కన్నా ఎవరైతే ఈ ఎంపీసీ బైపీసీ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ బీటెక్ వాళ్ళు, లైక్ ఫార్మసీ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెడతారు, వాళ్ళు అక్కడ బీటెక్ చేద్దామని అక్కడ కూడా వెళ్తారు. సో వాళ్ళ వల్ల మీకు వచ్చే సీట్స్ చాలా మిస్ అవుతాయి ఈ ఫేజ్ 3లో. సో ఇప్పుడు మెయిన్ స్పెషల్ ఫేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఇప్పుడు 18th వరకు ఛాన్స్ ఇచ్చారు, 18th లోపన్నా వెళ్ళండి. లేదు నాకు ఫేజ్ 3లో మంచి కాలేజ్ వచ్చిందంటే ఇంకా మంచి కాలేజ్ రాబోతుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్పెషల్ ఫేజ్ ఎట్లా జరుగుతుందో చెప్తాను. సపోజ్ ఒక 100 మెంబర్స్ ఒక కోటి ఉమెన్స్ కి అప్లై చేశారు. ఆ 100లో రియల్లీ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు 50 మెంబర్స్ ఉంటారు. నార్మల్ గా ఈ బీటెక్ ఫార్మసీ వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తారంటే వాళ్ళు కూడా ఒక 50 మెంబర్స్. సో టోటల్ 100 మెంబర్స్ అప్లై చేస్తారు. సో ఇక్కడ కండిషన్ ఏముంది, ఎవరైతే టీసీ ఇస్తారో వాళ్ళకు మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది సీట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫేజ్ 3 వరకు వస్తారు కానీ టీసీ సబ్మిట్ చేయరు. ఎందుకు, ఇక్కడ టీసీ సబ్మిట్ చేస్తే వాళ్ళు బీటెక్ గానీ బీ ఫార్మసీ గానీ అక్కడ చేయలేరు కదా. సో మెయిన్ గా వాళ్ళు ఆ 50 మెంబర్స్ లో అందరు డ్రాప్ అయిపోతారు. అంటే మెయిన్ పాయింట్ ఏం అర్థం చేసుకోండి అంటే మీకు 980 ఇక్కడ ఒక 10 మెంబర్స్ కి వస్తే ఇక్కడ 50 మెంబర్స్ కి వస్తాయి. ఎందుకంటే వీళ్ళు చైతన్య, నారాయణ, సో కొద్దిగా ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళ వల్ల చాలా సీట్స్ మిగిలిపోతాయి. ఇప్పుడు ఈ సీట్స్ కూడా ఎక్కడ మిగులుతాయి అంటే కోటి ఉమెన్స్ లో మిగులుతాయి, నిజాం కాలేజ్ లో మిగులుతాయి, ప్రతి కాలేజ్ లో టాప్ 20 కాలేజ్ లో అయితే పక్క మిగులుతాయి. ఎందుకంటే వీళ్ళు అన్ని కాలేజెస్ పెట్టరు, ఏదో చూద్దాం మంచి కాలేజ్ వస్తే చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ 10, టాప్ 20, టాప్ 30 కాలేజెస్ లోనే పెడతారు. సో ఇక్కడ అన్ని కాలేజెస్లలో పక్కా మిగులుతాయి సీట్స్. ఎందుకంటే ఇక్కడ టీసీ మ్యాండేటరీ పెట్టారు. సో వీళ్ళు టీసీ ఇక్కడ ఇస్తే మళ్ళీ ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఫేజ్ 3 వరకు వస్తారు కానీ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయరు. సో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయరంటే వాళ్ళకి జస్ట్ టైం పాస్ కి ఇక్కడ దోస్తులు వచ్చిండ్రు. సో వాళ్ళు ఎవరైతే మిగిలిన సీట్స్ ఉంటాయో అవన్నీ కలిపితే 50% కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పటి వరకు మనకు పేపర్ కట్ లో ఏమొచ్చిందంటే 1,17,000 మెంబర్స్ ఇప్పటి వరకు సీట్స్ వచ్చాయి. అంటే కాలేజ్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు. కానీ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే
3,84,000 సీట్స్ ఉన్నాయి. అంటే 3,84,000 సీట్స్ ఉంటే అందులో 1,17,000 మంది మాత్రమే కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చారు. అంటే మనకి ఇంకా ఒక 2 లక్షల సీట్స్ ఉన్నాయండి. ఆ 2 లక్షల సీట్లలో ఎవరైతే ఈ బీటెక్ బీ ఫార్మసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉంటారు టాపర్స్. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు, కోటి ఉమెన్స్ నిజాం కాలేజ్ అందులో ఉంటారు. సో వాళ్ళ సీట్స్ అన్ని మనకి ఇప్పుడు వస్తాయి. సో ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరైతే కొద్దిగా మంచి మార్క్స్ ఉండి ఫేజ్ 3లో స్పెషల్ ఫేజ్ లో నేను వెయిట్ చేస్తా, నాకు 940 మార్క్స్ ఉన్నాయి, 960 ఉన్నాయి అలా అనుకున్న వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఇక మరీ 800 830 అంటే వస్తాయి, కానీ టాప్ 10 లో రావు, టాప్ 20 టాప్ 30లో వస్తాయి. ఎందుకంటే వీళ్ళ వల్ల వీళ్ళు అందరు వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు కాంపిటీషన్ కాదు మీకు. ఎవరైతే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అలాట్ అయిపోతారో వీళ్ళు 1,17,000 మందికి ఆప్షన్ ఇవ్వరు. ఇప్పుడు ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా 2 లక్షల మంది, 2,50,000 మంది. సో ఈ 2,50,000 మెంబర్స్ కి వెబ్ ఆప్షన్స్ ఛాన్సెస్ ఇస్తారు మళ్ళీ. సో ఎవరైతే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చేస్తారు కదా వాళ్ళకి ఇప్పుడు ఏం లేదు, ఇక జస్ట్ ఇంట్రా కాలేజ్ పెట్టుకోవాలి. మీకు ఏ కాలేజ్ వస్తుందో అదే కాలేజ్ ఫైనల్. ఇక నో మోర్, ఇక మీకు అయిపోయింది. సో ఎవరైతే టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళకు మీకు అదే కాలేజ్, కాకపోతే చేంజ్ అయితే కోర్స్ చేంజ్ అవుతుంది, లేదు అంటే అదే ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఎవరైతే ఈ స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ ఎవరైతే ఈ బైపీసీ కానీ ఫార్మసీ ఇంజనీరింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా వాళ్ళకు వచ్చే వేకెన్సీస్ మీకు ఎలిజిబుల్ అండి. సో ఇప్పటికన్నా కొద్దిగా మంచి కాలేజ్ వస్తుంది, ఏదైతే పక్కా. ఎందుకంటే మీకు టాప్ 10 ఒక 10th కాలేజ్ వస్తే కనీసం 6th 7th కాలేజ్ అన్న వస్తుంది పక్కా, ఇదైతే డ్యామ్ షూర్. ఎవరికైనా ఆ 38 ఇప్పుడు ఒక క్యాండిడేట్ కి 800 మార్క్స్ వచ్చింది, అతనికి ఒక 38th కాలేజ్ వచ్చింది. స్పెషల్ ఫేజ్ లో మీరు అప్లై చేస్తే పక్కా 28th కాలేజ్ వస్తుంది, ఎందుకంటే చాలా వేకెన్సీస్ అవుతాయి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, స్పెషల్ ఫేజ్ మీకు వచ్చిన కాలేజ్ కన్నా మంచి కాలేజ్ అయితే పక్కా వస్తుంది, ఇదైతే డ్యామ్ షూర్. మీకు ఎన్నెన్న మార్క్స్ రాని సో వేకెన్సీస్ అయితే వస్తాయి, ఇది మెయిన్ పాయింట్. కానీ టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళకు నాట్ ఎలిజిబుల్, స్పెషల్ ఫేజ్ కి నాట్ ఎలిజిబుల్, ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పెషల్ ఫేజ్ దేని మీద ఆధారపడి ఉంటుందో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ మార్క్స్ వచ్చి మంచి కాలేజ్ వచ్చి కోర్స్ రాకపోతే వెయిట్ చేయండి, ఏం కాదు, మంచి కాలేజ్ వస్తుంది పక్కా, ఇది మెయిన్ పాయింట్. సెకండ్ క్యాస్ట్, ఇక్కడ క్యాస్ట్ పరంగా కూడా వాళ్ళు ఫిల్ చేస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ కానీ బీసీ మీ క్యాస్ట్ లో మంచి మార్క్స్ వస్తే మీకు మంచి కాలేజ్ వస్తుంది. క్యాస్ట్ కూడా, గ్రూప్ కూడా. ఇక్కడ గ్రూప్ అంటే నాకు ఇంకొక మెయిన్ పాయింట్, మనకు 4 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి కామర్స్ బీకామ్ చేసే వాళ్ళకు, లైఫ్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఉంటుంది బీఎస్సీ చేసే వాళ్ళకి కానీ, ఈ ఎంపీసీ కానీ. సో బీఎస్సీలోనే ఎంపీసీ, డేటా సైన్స్, కంప్యూటర్ కి సంబంధించిన అన్ని చేస్తారు కదా, సో వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఉంది. లాస్ట్ వచ్చేసి ఆర్ట్స్. సో ఫస్ట్ ఎక్కువ కాంపిటీషన్ కామర్స్ వాళ్ళకు ఉంది, బీకామ్ చేసే వాళ్ళకు ఉంది. నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ అంటే సైన్సెస్ గ్రూప్స్ కి, నెక్స్ట్ ఫిజికల్ సైన్సెస్ వాళ్ళకు, నెక్స్ట్ ఆర్ట్స్. సో తక్కువ కాంపిటీషన్ ఆర్ట్స్ అంటే బిఏ వాళ్ళకు, బిఏ తెలుగు కానీ హిందీ ఇంగ్లీష్ ఉర్దూ, సో వాళ్ళకు తక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైక్ కాంపిటీషన్ అయితే కామర్స్ వాళ్ళకి ఎక్కువ ఉంది. సో ఇవి మనకు మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి దేని మీద ఆధారపడి ఉంటాయంటే గ్రూప్. అంటే మీకు కామర్స్ అనుకోండి చాలా కాంపిటీషన్ ఉంది, అలా మీరు గ్రూప్ బట్టి కూడా మీకు వస్తుందా రాదా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్. సో ఇక్కడ ఫీమేల్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఫీమేల్ వాళ్ళే అప్లై చేశారు దోస్తులో జెండర్ మేల్ కన్నా, ఇది కూడా. నెక్స్ట్ వేకెన్సీస్ ఇన్ దట్ గ్రూప్. ఇప్పుడు అందరికి మంచి కోర్సు కావాలంటే మీకు మంచి మార్క్స్ ఉండాలి, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు మీకు తక్కువ మార్క్స్ వచ్చి నాకు మంచి కోర్స్ వస్తుంది అంటే రాదండి, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. నిజాం కాలేజ్, కోటి, ఆంధ్ర మహిళా సభ, సైఫాబాద్ కాలేజ్, సికింద్రాబాద్, బేగంపేట్, సో ఇవన్నీ టాప్ కాలేజెస్ కాబట్టి మీకు మంచి మార్క్స్ వస్తేనే మీకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ కాలేజ్, టాప్ కాలేజీలో అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ కాలేజ్ టాప్ 20 టాప్ 30 అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో అది నెక్స్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక కాలేజ్ 2 కాలేజీలు పెట్టేసి నాకు కాలేజ్ రావాలి అంటే ఎట్లొస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు 980 వచ్చినా 970 వచ్చినా 960 వచ్చినా మీరు మినిమం 50 కాలేజెస్ 100 కాలేజెస్ మీకు వచ్చిన మార్క్స్ కన్నా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పిన, కానీ చాలా మంది ఇస్తలేరు. సో ఇది మెయిన్ పాయింట్. మీరు వెబ్ ఆప్షన్స్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకోండి. మీకు సపోజ్ 10 కాలేజ్ పెట్టారు, ఇప్పుడు ఒక 50 కాలేజ్ పెట్టండి. అప్పుడు ఒక 50 పెట్టాను, ఇప్పుడు 100 పెట్టండి. అప్పుడు 100 పెడితే ఇప్పుడు 200 పెట్టండి. ఏమున్నది, ఇప్పుడు ఛాన్స్ ఉంది, ఆగస్టు వరకు ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు 15 days టైం ఉంది, 15 to 3 weeks కూడా టైం ఉంటుంది. సో రోజు కొన్ని
షీట్స్ మీద రాయండి, నేను ఈ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో మంచిగా లిస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. అందరు 2-3 కాలేజీలు పెట్టిన కాలేజ్ రాలేదంటే రాదండి, ఎక్కువ కాలేజెస్ పెట్టండి. ఎందుకంటే స్పెషల్ ఫేజ్లో చాలా సీట్స్ మిగులుతాయి. మళ్ళీ మీరు టాప్ 1 to టాప్ 100 వరకు పెట్టండి. ఇది మెయిన్ పాయింట్. ఇది మనకు వెబ్ ఆప్షన్స్ గురించి అండ్ స్పెషల్ ఫేజ్ గురించి. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకు స్పాట్ అడ్మిషన్స్ గురించి. ఈ స్పెషల్ ఫేజ్ వేరు, స్పాట్ అడ్మిషన్ వేరు. స్పెషల్ ఫేజ్ లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, అన్ని నార్మల్ గా మీరు ఎట్లా జాయిన్ అవుతారో అన్ని వస్తాయి స్పెషల్ ఫేజ్ దా. స్పెషల్ ఫేజ్ ఎవరు ఎలిజిబుల్? ఓన్లీ టీసీ ఇవ్వకుండా అసలు ఏ సీట్ రాలేదు లేదా సీట్ వదిలేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్. సో వాళ్ళకు మళ్ళీ మీకు ఫీజు రియంబర్స్మెంట్, ఈ స్టూడెంట్స్ నార్మల్గా వెళ్తారు కదా, వాళ్ళకి ఎట్లుంటుందో అట్లుంటది. కానీ ఈ స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటుందంటే ఆగస్టు తర్వాత ఉండొచ్చు. ఎప్పుడు ఈ స్పాట్ అడ్మిషన్ కూడా ఎప్పుడైతే స్పెషల్ ఫేజ్ లో కూడా చాలా సీట్స్ మిగులుతాయో అప్పుడు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని మిగిలాయంటే మనకు 3,80,000 ఉంటే అందులో 1,17,000 మందే అప్లై చేశారు. అంటే మనకి ఇంకా 2,50,000 సీట్లు ఉన్నాయి. డిగ్రీ కాలేజెస్ లో మొత్తం సీట్లు ఇంకా 2,50,000 మంది అసలు సీట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మళ్ళీ వీరు ఏం చేస్తారంటే స్పెషల్ ఫేజెస్ ఉంటాయి కదా, ఈ స్పెషల్ ఫేజ్ లో కూడా సీట్ వచ్చి మీరు వెళ్ళకపోతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్ అంటారు. స్పాట్ అడ్మిషన్స్ అంటే అప్పుడు కూడా మీరు లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు స్పెషల్ ఫేజ్ లో కూడా కాలేజ్ వచ్చింది కానీ కోర్స్ నచ్చలేదు, మళ్ళీ మీరు ఏం చేస్తారు? వెళ్ళకపోతే మీకు ఉన్న సీటు పోతుంది, స్పెషల్ ఫేజ్ కూడా సీటు పోతుంది. సో మీరు ఏం చేయాలంటే ఏదైనా స్పెషల్ ఫేజ్ లోనే చూసుకోండి. మళ్ళీ స్పాట్ అడ్మిషన్ అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు స్పాట్ అంటే టాప్ కాలేజెస్ లో సీట్స్ మిగలొచ్చు, మిగలకపోవచ్చు. ఏ కాలేజీలో అయితే ఏమేమి సీట్స్ ఉన్నాయో అన్ని డిస్ప్లే చేస్తారు. నిజాం కాలేజీలో ఒక 30 సీట్లు ఉన్నాయి, లేదా కోర్ట్ హ్యూమెన్స్ లో ఒక 5 సీట్లు ఉన్నాయి, అప్లై చేసుకుని అంటారు. కానీ రూల్ ఎట్లుంటది అంటే మీరు మొత్తం ఫీజు కట్టాలి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఏం రాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి కాలేజీలో కూడా వేకెన్సీస్ వస్తాయి కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎలాంటి స్కాలర్షిప్ రావు, మీరు ఏ క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా ఏం రాదు. స్పాట్ అడ్మిషన్ అంటే స్పెషల్ ఫేజ్ అయిన తర్వాత కూడా అన్ని కాలేజెస్ లో ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి ఎలిజిబుల్. స్పాట్ అడ్మిషన్స్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే మళ్ళీ స్పెషల్ ఫేజ్ లో టీసీ ఇచ్చిన తర్వాత, టీసీ ఇవ్వకుండా అలానే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మళ్ళీ నేను టీసీ ఇచ్చినాక మళ్ళీ ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. టీసీ ఒక్కసారి ఇస్తే మీరు దేనికి కూడా నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఇంట్రా కాలేజ్ ఫేజ్ కి తప్ప మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లేదండి. సో ఎవరైతే ఈ స్పెషల్ ఫేజ్ లో ఏదో ఒక కాలేజ్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు లైక్ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేస్తే మీకు అదే కాలేజీగా ఫిక్స్. స్పాట్ అడ్మిషన్ కి నాట్ ఎలిజిబుల్. స్పాట్ అడ్మిషన్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే స్పెషల్ ఫేజ్ లో కూడా సీట్ రాలేదనుకో స్పాట్ అడ్మిషన్ కి ఎలిజిబుల్. సో ఇది మనకు టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. సో మనకి 18th వరకు టైం ఇచ్చారు. సో 18th లోపు మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మంచిగా వచ్చాయి, మీకు ఒక టాప్ 10 లో వచ్చింది, నాకు ఇంకొక టాప్ 5 లో వస్తుంది అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు అందరు వెళ్ళిపోతారు కాబట్టి. సో అలా ఉన్న వాళ్ళు మాత్రమే వెయిట్ చేయండి. లేదు నాకు ఇక ఇంటర్ తక్కువ వచ్చినాయి కానీ మంచి కాలేజ్ వచ్చింది అంటే వెళ్ళండి. సో ఏదైనా మీ ఇంటర్ మార్క్స్ ఫస్ట్ చూసుకోండి, నెక్స్ట్ మీ కాలేజ్ చూసుకోండి, ఏ ప్రియారిటీ వచ్చింది, టాప్ 10 లో వచ్చిందా, టాప్ 20 లో వచ్చిందా, లేదు మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు. కామర్స్ కి ఒక కాంపిటీషన్ ఉంది, నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ బీఎస్సీ వాళ్ళకు, నెక్స్ట్ ఫిజికల్ సైన్సెస్, నెక్స్ట్ ఆర్ట్స్ వాళ్ళకు. సో మీ గ్రూప్ చూసుకోండి, మీరు నెక్స్ట్ జెండర్ చూసుకోండి, మీ నెక్స్ట్ క్యాస్ట్ చూసుకోండి. సో ఇవన్నీ క్రైటీరియాస్ ఉంటాయి, ఇవన్నీ చూసే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ లో ఇవన్నీ చూసే సీట్ ని మీకు ఇస్తారు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఒకటే 18th లోపు ఎవరైతే టీసీ ఇస్తారో వాళ్ళు ఎలాంటి ఫేజెస్ కి నాట్ అప్లికేబుల్. ఓన్లీ ఇంట్రా కాలేజ్ అంటే మీకు వచ్చిన కాలేజీలో వేరే కోర్సెస్ కి ఎలిజిబుల్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు ఇప్పటివరకు సీటే రాలేదు, సీట్ వచ్చి కూడా అసలు కాలేజ్కే వెళ్ళలేదు, నేను అసలు ఏ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయలేనంటే వాళ్ళు స్పెషల్ ఫేజ్ కి ఎలిజిబుల్. స్పెషల్ ఫేజ్ లో ఇప్పటి వరకు ఉన్న అన్ని వేకెన్సీస్ ఉన్న కాలేజెస్ అన్ని డిస్ప్లే అవుతాయి, అందులో ఉన్న మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. స్పెషల్ ఫేజ్ తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, టీసీ సబ్మిట్ చేస్తేనే ఆ సీట్ మీకు బుక్ అవుతుంది. స్పెషల్ ఫేజ్ తర్వాత మళ్ళీ ఎక్కువ సీట్స్ మిగిలితే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ లో జస్ట్ మీకు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే బుక్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎలాంటి స్కాలర్షిప్ రాదు. ఇది మెయిన్ పాయింట్. ఎలాంటి మొత్తం ఫీజు మీరే కట్టుకోవాలి. సో ఓన్లీ స్పెషల్ ఫేజ్ వరకే మీకు స్కాలర్షిప్స్ కానీ అన్ని
వస్తాయి. సో ఇవి మెయిన్ పాయింట్. సో చాలా సీట్స్ ఉంటాయండి, చాలా సీట్స్ మిగిలినాయి. కాకపోతే టాప్ 10 టాప్ 20లో స్పెషల్ ఫేజ్ లోనే ఫిల్అప్ అయిపోతాయి. మళ్ళీ స్పాట్ అడ్మిషన్ లో అయితే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఏదైనా మీరు స్పెషల్ ఫేజ్ లోనే వేసుకోండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, మనం ఎలా ప్రియారిటీ చేసుకోవాలి. ఈసారి అప్పుడు అలా 10 కాలేజీలే పెట్టాను అంటే అప్పుడు చేసిన మిస్టేక్స్ ని మళ్ళీ రిపీట్ చేయొద్దు ఇప్పుడు. సో మీరు ఏం చేయండి అంటే, మీకు నచ్చిన కాలేజ్ పెట్టండి, పర్లేదు. దాని తర్వాత కూడా ఇంకా ఎక్కువ కాలేజెస్ పెట్టండి. చాలా మందికి ఇంకా మంచి మంచి కాలేజెస్ తెలియవు. ఏమన్నా అంటే కోటి అంటారు, నిజాం అంటారు. సో దానికి కాకుండా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. డిగ్రీ మంచి కాలేజ్లో చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ కాలేజ్లో కూడా చేయండి, ఏం కాదు. మీకు ఫస్ట్ మంచి గవర్నమెంట్ కాలేజ్లో కానీ, యూనివర్సిటీ సైఫాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, బేగంపేట ఉంది, ఆంధ్ర మహిళా సభ ఉంది, మనకు కస్తూర్బా గాంధీ ఉంది. సో ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. మీరు కోటి నిజం కాకుండా వాటిలో కూడా వచ్చినా మంచిగా ఉంటుంది, మంచి గవర్నమెంట్ కాలేజెస్ అవి. సో అలా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో మెయిన్గా ఇదండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు క్లారిటీగా చెప్పాను. సో స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయొచ్చు. పక్కా 18th లోపు ఎవరైతే టీసీ ఇస్తారో వాళ్ళకి అదే కాలేజ్ ఉంటుంది. దాని 18th తర్వాత మనకి ఇంట్రా కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మనకు వెబ్సైట్లో 16, 18 ఉంది కదా, డేట్స్ అన్ని చేంజ్ చేస్తారు. సాయంత్రం వరకన్నా రేపటి వరకన్నా చేంజ్ చేస్తారు. కౌన్సిలింగ్ డేట్ 18th వరకు లాస్ట్ డేట్. అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడైతే నిన్నటి వరకు ఇచ్చారో వాళ్ళకు మాత్రం ఎలిజిబుల్. మళ్ళీ నేను ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తుంటే కుదరదు. ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరైతే ఆన్లైన్లో చేస్తారో వాళ్ళకు మాత్రమే 18th వరకు ఛాన్సెస్ ఇచ్చారు. 18th లోపు టీసీ ఇస్తే మీరు అదే కాలేజ్కి వెళ్ళాలి. 18th వరకు ఆగుతారో, మీ ఇంట్లో మీరే ఉంటారో, మీరు స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్. ఆ స్పెషల్ ఫేజ్ కూడా ఆగస్ట్ 1st వీక్ ఉండొచ్చు, 2nd వీక్ ఉండొచ్చు, 3rd వీక్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 18th వరకు ఎక్స్టెండ్ చేస్తారు. సో అది కూడా ఎక్స్టెండ్ అయిపోతుంది. మనకు పేపర్లో ఏమొచ్చిందంటే ఆగస్ట్ 1st వీక్ అని చెప్పారు. సో అది ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో మెయిన్ టైం చాలా ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పటి నుంచి. మళ్ళీ అప్పుడు వచ్చినాక నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే మళ్ళీ కూడా ఏ కాలేజ్ రాకుండా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఎవరైతే స్పెషల్ ఫేజ్ కోసం చూస్తున్నారో మీరు వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకోండి. అన్ని ఒక పేపర్లో రాసుకొని అన్ని క్లారిటీగా, మళ్ళీ మిస్టేక్స్ లేకుండా మంచి కాలేజ్ వస్తుంది. ఎవరే 18th లోపు మీరు కాలేజ్కి వెళ్ళారనుకో, ఒక 15 days 20 days వెయిట్ చేయండి. మీకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పేపర్ లైక్ స్పెషల్ ఫేజ్ తర్వాత పేపర్లు వస్తుంది అన్ని డిగ్రీ కాలేజ్కి, ఇక్కడ నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. లేదు అంటే మీరు టీసీ ఇవ్వడానికి వెళ్తారు కదా, అప్పుడు మీ కాలేజ్కి వాళ్ళకి అడగండి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేయరు. సో మంచి కాలేజ్ వచ్చిన వాళ్ళు జస్ట్ నార్మల్గా ఉండండి. ఎవరైతే స్పెషల్ ఫేజ్ కోసం చూస్తున్నారో అన్ని వెబ్ ఆప్షన్స్ రెడీ చేసుకోండి. స్పాట్ అడ్మిషన్స్ ఇప్పుడే ఉండవు, అవి సెప్టెంబర్లో ఉండొచ్చు, ఆగస్ట్ ఎండింగ్లో ఉండొచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ. ఇప్పుడు మీరు డిగ్రీ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్. అంటే ఇంటర్ మీద కూడా జాబ్స్ వస్తాయి, 10th మీద కూడా జాబ్స్ వస్తాయి. కానీ మీకు ఎవ్రీడే ఎలాంటి జాబ్స్ రావాలి, ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ పడతాయి, అవి నా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ కానీ లింక్స్ పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు అవి చూసి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే మీకు ఐడియా వస్తుంది ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మనం దేనికి ఎలిజిబుల్, మనము ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మనము మ్యాథ్స్ వచ్చా, మనకు సైన్స్ వచ్చా, మనం ఏ ఏరియాలో మనకు నాలెడ్జ్ ఉంది. సో ఒక 1 year 2 yearsలో తెలుసుకుంటే మీకు డిగ్రీ తర్వాత అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మనం ఎట్ సైడ్ వెళ్ళాలి, గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలా, ప్రైవేట్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలా. సో ఎవరైతే మంచి కాలేజ్ వచ్చి సైలెంట్గా ఉన్నారో మీరు నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో మీ ఫాదర్ మొబైల్ ఉంటే ఫాదర్ మొబైల్, మదర్ మొబైల్ ఉంటే మదర్, లేదా మీ మొబైల్ ఉంటే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని లింక్ క్లిక్ చేస్తే ఎవ్రీడే ట్యూషన్ అప్డేట్స్ కూడా, కొందరు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ట్యూషన్స్ చెప్తే ఒక 8,000 10,000 మంత్లీ ఎర్న్ చేయొచ్చు. అలాంటి అప్డేట్స్ కూడా నేను ఇస్తాను. సో మీకు ఎప్పుడైతే అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయో, సో ఇలాంటి చాలా అప్డేట్స్ ఎడ్యుకేషన్ పరంగా అన్ని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.